నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ ఓవరాల్ గా చూసుకుంటే కనుక యావరేజ్ నుండి ఫ్లాప్ అనే టాకే వినిపిస్తుంది సార్. అసలు ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటి? అంటే నార్మల్ గా ఇప్పుడు శంకర్ కూడా మంచి దర్శకుడే కదా, ఎప్పటి నుంచో ఉన్నాడు, మంచి సినిమాలు తీశాడు. అతను డైరెక్షన్ అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా మంది ఆయన ఫ్యాన్స్ ఉంటారు. అలాగే రామ్ చరణ్ కూడా స్టోరీ ఎన్నిక చాలా బాగా చేసుకుంటాడు, అంటే స్టోరీస్ చాలా మంచివే ఎన్నుకుంటాడు అనే ఇది కూడా ఉంది కదా సార్. సో కానీ ఈ మూవీ చూస్తే కనుక ఫ్లాప్ అనే టాక్ వచ్చింది. అసలు ఓవరాల్ గా ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటి సార్? అంటే మనం ఫ్లాప్ అని ఎప్పుడు డిక్లేర్ చేస్తామంటే, ఒకటి జనాలకి నచ్చలేదు అనే అంశము, రెండు కలెక్షన్స్. చాలాసార్లు జనాలకి నచ్చని సినిమాకి కూడా కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఎవరు చూసినా అది బాగాలేదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి ఎవరు చూసినా బాగాలేదన్న ఇదే అభిప్రాయం వచ్చింది, కానీ దాని కలెక్షన్లు 1000 కోట్లు దాటాయి. అలాగా చాలా సినిమాలు చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్లలోనూ తేడాలు కనబడతాయి. నేను హిందుస్థాన్ టైమ్స్, కొంతమంది ట్రేడ్ పండితులు వాళ్ళని బట్టి చూస్తేమో ఫస్ట్ డే కలెక్షన్ 47 కోట్లు, 13 లక్షలు, 47 కోట్ల 13 లక్షలు అని చెప్పారు. కానీ మేకర్స్ ఏమో ఇందాక అఫీషియల్గా 186 కోట్లు, 186 క్రోర్స్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. దాని కింద కామెంట్లు కూడా నెగిటివ్గానే ఉంటున్నాయి, ఎక్కడి నుంచి వచ్చారా ఇంత కలెక్షన్లు అని. ఎందుకంటే ఎవరు పోయినా థియేటర్లలో ఫేస్బుక్లో పోస్టులు కానీ ఎక్స్లో పోస్టులు కానీ చూస్తుంటే, నేను థియేటర్కి వెళ్ళాను, 70% నిండింది, 60% నిండింది అని చెప్తున్నారు. హిందుస్థాన్ టైమ్స్ కూడా ఓవరాల్గా నిన్న మార్నింగ్ ఏమో 55% ఆక్యుపెన్సీ రేట్ ఉంది, మ్యాటినీకేమో 39% ఆక్యుపెన్సీ రేట్ ఉంది, నైట్ షోలకేమో 50% ఆక్యుపెన్సీ రేట్ ఉందని చెప్పారు. అంటే ఓవరాల్గా చూస్తే 50% కూడా లేదు, 45 to 50% మధ్యలోనే ఆక్యుపెన్సీ రేట్ ఉంది. అంత ఆక్యుపెన్సీ రేట్ ఉన్నప్పుడు 186 కోట్ల కలెక్షన్ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే హిందీలో అందరూ చెప్తున్నారు, హిందీలో 7 కోట్లు వచ్చింది, తెలుగులో ఎంత వచ్చింది, 38 కోట్లని హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు రాశారు. సో మరి ఎవరిది నిజం అనేది తెలియదు. మేకర్స్ అయితే 186 కోట్లు అన్నారు. 186 కోట్లు లెక్కేసుకున్నా కూడా సరిపోదు. ఎందుకంటే 450 కోట్ల గ్రాస్ రావాలి దీనికి అప్పుడే. ఎందుకంటే 220 కోట్లు థియేటర్ బిజినెస్ జరిగింది. ఆ డబ్బులు రికవరీ కావాలంటే 450 కోట్ల గ్రాసు, 225 కోట్ల షేరు రావాలి. అది వస్తుందా అనేది ఈరోజు తెలిసిపోతుంది. ఈరోజు సాటర్డే సండే కదా, ఈరోజు రేపు. కానీ రేపు మళ్ళీ డాకు వస్తుంది. డాకుకి దీనికి పోటీ వస్తుంది. థియేటర్లు కూడా ఎలా ఉంటుందంటే, ఇవాళ థియేటర్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి కానీ ఫుల్ కాకపోతే వాళ్ళు వేరే సినిమాకి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రెంట్లు, పవర్ బిల్లులు, మెయింటెనెన్స్ వ్యవహారం అంతా రావాలి కదా. అది రావట్లేదు అనుకో, వేరే థియేటర్ వేరే సినిమాకి ఇచ్చేస్తారు. సో అందువల్ల ఈరోజు మాత్రమే దీన్ని తెలిసిపోతుంది. ఈరోజు కానీ సరిగా లేవంటే రేపటికి కొన్ని థియేటర్లు ఖాళీ అయిపోతాయి. రేపు డాకు మహారాజ్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే డాకు మహారాజు తమిళ్ అండ్ హిందీలో రిలీజ్ కావట్లేదు. ఆ రకంగా దీనికి కొద్దిగా బెనిఫిట్ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఎందుకంటే ఇది తెలుగు వెర్షనే ఎక్కువ కలెక్ట్ చేయాలి, వేరే వెర్షన్లలో పెద్దగా లేదు. ఎందుకంటే తమిళనాడులో 2 కోట్లని హిందుస్థాన్ టైమ్స్ రాశారు నేను వచ్చిన కలెక్షన్లో, హిందీలో 7 కోట్లు. సో అది ఈ రోజుని బట్టి మనం రేపు కరెక్ట్గా అంచనా వేయచ్చు ఈ సినిమా పరిస్థితి. తమిళ్లో 2 కోట్లు. సో అందువల్ల రేపటికి కానీ మనకి ఒక క్లారిటీ అయితే రాదు, ఈ రోజు కలెక్షన్లు బట్టి తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే సినిమా అంటే ఫ్లాపా కాదా అని పక్కన పెడితే, ఎక్కువ మందికి నచ్చలేదు, అది అయితే వాస్తవం. ఈ నచ్చకపోవడానికి అంటే సినిమా కారణం ఏంటంటే, సినిమా బాగాలేదు. సినిమా బాగలేకపోవడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే, ప్రధానంగా ఏంటంటే స్క్రీన్ ప్లేనే కారణం అండి, రైటింగే కారణం, స్క్రిప్టే కారణం. శంకర్కి 2008 వరకు, అంటే లాస్ట్లో రోబో అనమాట, 2010లో రిలీజ్ అయింది. కానీ దానికి కూడా సుజాత అనే రైటర్ పనిచేశాడు. సుజాత అనే రైటరు, ఆయన అసలు పేరు రంగరాజన్, ఆయన వాళ్ళ భార్య పేరుతో పెన్ నేమ్గా సుజాత అని పెట్టుకొని దాదాపు 100 నవల్సు, 250 కథలు, సైన్స్ మీద
పుస్తకాలు సైన్స్ని అందరికి పరిచయం చేస్తూ ఇలాగా ఆయన రాశాడు. ఇంకా నాటకాలు అవన్నీ రాశాడు. సినిమాలకు వచ్చే కాడికి ఇటు మణిరత్నంకి శంకర్కి ప్రధానంగా ఆయనే రైటర్గా పనిచేశాడు. మణిరత్నంది రోజా సినిమా కానీ, తిరుడ కానీ, దొంగ తెలుగులో, కన్నత్తిల్ మొత్తం పెట్టాలంటే అమృత కానీ, తర్వాత యువ కానీ, దిల్సే కానీ, ఈ సినిమాలకన్నిటికీ సుజాత అని రైటరు. అలాగే శంకర్ సినిమాలకి ఫస్ట్ వచ్చిన 96లో వచ్చిన ఇండియన్ కానీ, నేనొక్కడనే కానీ, తర్వాత బాయ్స్, అన్ని అంటే అపరిచితుడు, శివాజీ, రోబో వరకు శంకర్ సినిమాలకి అన్నిటికి కూడా, హిట్ సినిమాలకి అన్నిటికి కూడా ఆయనే రైటర్. సో ఆయనకి ఏంటంటే స్క్రీన్ ప్లే మీద చాలా పట్టుంటుంది అనమాట. ఆయన బుక్ కూడా రాశాడు, స్క్రీన్ ప్లే ఎలుదువుదు ఎపిడి అని. అంటే స్క్రీన్ ప్లే రాయడం ఎలా అని ఒక పుస్తకం నేను దాంట్లో కొన్ని చాప్టర్లు కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, 4 చాప్టర్లు తమిళ నుంచి. సో ఆయన దానికి ముందు మాట కూడా మణిరత్నం రాశాడు చాలా పొగుడుతూ. సో అందువల్ల ఆయనకి స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, ఒక విషయాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ మంచి పట్టుందన్నమాట. అందుకనే ఆ రైటరు మిస్ అయినాక శంకర్కి పట్టుపోయింది. మణిరత్నం కూడా కొంత పట్టుపోయింది. కాకపోతే మణిరత్నం జయకుమార్ లాంటి రైటర్లను తీసుకున్నాడు. జయకుమార్ కూడా సుజాత అలాగే గొప్ప రైటర్, ఇప్పుడు బతుకున్న వాళ్ళల్లో వండర్ఫుల్ రైటర్ జయకుమార్. ఆయన రీసెంట్గా ఆయన పుస్తకం నెమ్మి నీలం అని కూడా తెలుగులో కూడా వచ్చిందనమాట, ఆయన కథల పుస్తకం. చాలా గొప్ప రైటర్ ఆయన. సో అలాంటి రైటర్ని మణిరత్నం పెట్టుకున్నాడు. కానీ శంకర్కి వచ్చేసరికి ఆ స్థాయి రైటర్లను పెట్టుకోలేకపోయాడు. సో ఈయన కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన కథను తీసుకుని, నిజానికి కథ బాగానే, కథ బ్యాడ్ కాదండి, ఇది దీన్ని చెప్పిన పద్ధతే బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హీరో ఉన్నాడు, విలన్తో ఢీకొన్నాడు. హీరో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి వైజాగ్ కలెక్టర్గా వచ్చాడు. అక్కడ మంత్రిగా ఉంటున్న మోపిదేవి అనే ఎస్జే సూర్య పాత్ర, బొబ్బిలి మోపిదేవి, అతను అవినీతి చేస్తున్నాడు, అవినీతినే తను ఎదుర్కొంటున్నాడు. ఇది పాయింట్ కదా. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళారు. ఫ్లాష్ బ్యాక్లో ఏంటంటే ఈ హీరో ఈ రామ్ నందన్ వాళ్ళ నాన్న అప్పన్న ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో అక్కడ రైతుల ఇష్యూల మీద పోరాడుతున్నాడు. ఆ పోరాడే క్రమంలో పార్టీ పెట్టమన్నారు, పార్టీ పెట్టాడు. ఆ పార్టీని వేరే అతని దగ్గర ఉన్న వాళ్ళు కైవసం చేసుకొని అతన్ని చంపేశారు. ఈ ఫ్లాష్ బ్యాక్ సినిమాకు అవసరమా? ఎప్పుడైనా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటే అది డ్రైవ్ చేయాలి సినిమాని. ఇప్పుడు భాష ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ భాషలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. భాష అనేవాడు ఎలాంటి వాడు, ఆ భాష అనేది ప్రజెంట్ని డ్రైవ్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైనా ప్రజెంట్కి అవసరమై ఉండాలి, ప్రజెంట్ని డ్రైవ్ చేయాలి, మామూలు స్క్రీన్ ప్లే. కానీ దీంట్లో ఇప్పుడు ఫ్లాష్ బ్యాకే లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లేదు, కథకేమన్నా నష్టమా? ఆల్రెడీ హీరో విలన్తో ఫైట్లో ఉన్నాడు, కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ఎందుకు నీకు? ఆ హీరో ఆ విలను విలన్ వాళ్ళ నాన్న వీళ్ళ నాన్నని చంపాడు. వీళ్ళ నాన్నని చంపితే ఇతను పగ తీర్చుకోవాలనుకుంటే అతనేమో మారిపోయాడు. చివరికి అతని కురివి ఇతనే పెట్టాడు. ఇది ఎంత అబ్జర్డ్. దాంట్లో డైలాగ్ కూడా చెప్పారు, మా నాన్నని చంపిన వాడికి కురివి నా దగ్గర పెట్టించావే అని. సో ఇది అంటే ఎవరి తరపున ఆడియన్ ఉండాలి? ఇప్పుడు వాడేమో శ్రీకాంత్ క్యారెక్టర్, వీళ్ళ నాన్నని చంపినోడేమో పశ్చాత్తాపంతో ఉన్నాడు, వాడికి కురివే హీరోను పెట్టాడు. వాడి మీద ఇంకా ఆడియన్స్కి కోపం లేదు, ఎందుకంటే హీరోకి లేనప్పుడు ఆడియన్స్కి ఉండదు కోపం, లేదు. ఇప్పుడు ఎందుకు అసలు ఫ్లాష్ బ్యాక్ ఎందుకు ఈ సినిమాకి అవసరమా ఉందా? సో ఇది బేసిక్ సినిమా స్క్రీన్ ప్లే మీద అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్తారు. ఎందుకంటే నేను చాలా స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివాను హాలీవుడ్లో. నేను కిల్లింగ్ వీరప్పన్కి స్క్రీన్ ప్లే రాశాను. సో నాకు స్క్రీన్ ప్లే మీద అండర్స్టాండింగ్ ఉంది. అంటే ఎప్పుడైనా ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాం అంటే దానికి అవసరం ఉండాలి, కథకి దాన్ని డ్రైవ్ చేయాలి, కొత్తగా మార్పు రావాలి. అదేమీ లేదు ఇక్కడ. ఆల్రెడీ తను మోపిదేవితో ఫైట్లో ఉన్నాడు, నువ్వు అలాగే ఉండు, ఫైట్ చెయ్యి, మోపిదేవిని ఎదుర్కో, మోపిదేవి నీకు ఏవో అడ్డంకులు చేస్తాడు, చెయ్యి. అదేమన్నా ఉందా? ఏమి లేదు. పోనీ ఫ్లాష్ బ్యాక్ను ఉపయోగించుకొని విలన్ ఏమన్నా కొత్త హర్డల్స్ ఇతను క్రియేట్ చేశాడా? లేదు. పోనీ ఇతను ఫ్లాష్ బ్యాక్ తెలియడం వల్ల ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. సో వీళ్ళ నాన్నని చంపినాడేమో మంచోడైపోయాడు, వాడు చచ్చిపోయాడు. వాడి కొడుకు కదా విలను, వాడి కొడుక్కి ఫ్లాష్ బ్యాక్ సంబంధం లేదు. నిజానికి వాడి కొడుకు అది కూడా ఒక ట్విస్ట్ ఉంది, నేను అన్ని రివీల్ చేయకూడదు కాబట్టి చేయలేను. సో ఇలాగా
దీనికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ అవసరమే లేదు కథకి ఫ్లాష్ బ్యాక్ను పెట్టారు. ఫ్లాష్ బ్యాక్ నిజానికి బాగానే ఉంది, అంటే ఓల్డ్ ఫీల్ ఉంది, కానీ ఇతనికి కొంత నెత్తి పెట్టడం అది రియలిస్టిక్గానే తీసుకున్నారు. అంటే తనకు ఒక హ్యాండిక్యాప్ ఉండడం వల్ల తను ఇంకొకరి సహాయం తీసుకుంటాడు పార్టీని నడపడానికి. ఆ సహాయం తీసుకున్నాడే తనకి ద్రోహం చేస్తాడు అనే పాయింట్ బాగుంది, కానీ దానికి లింక్ పెట్టి ఇక్కడ దాని చేయడంలో ప్రజెంట్కి కలపడంలో ఫెయిల్ అయిపోయాడు శంకర్. ఇది మేజర్ అండి. అందుకనే సుజాత లాంటి రైటర్ ఉంటే ఇవన్నీ చెప్పేవాడు సుజాత, అరే బాయ్ నువ్వు ఫ్లాష్ బ్యాక్ కలపాలా. దీని మీద వీళ్ళు ఖర్చు పెట్టకుండా స్క్రిప్ట్ మీద పెట్టారు. మామూలుగా దిల్ రాజు గురించి ఒక మాట చెప్తుంటారు, దిల్ రాజు స్క్రిప్ట్ కోసం 20-30 లక్షలు ఖర్చు పెడతాడు ఎప్పుడు చిన్న సినిమాలకు కూడా అనేది. ఎందుకంటే దిల్ రాజుకి తెలుసు స్క్రిప్ట్ గురించి, అందుకనే ఆయన సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది దిల్ రాజు. కానీ మేబీ శంకర్ని ఎదిరించలేక దిల్ రాజు కూడా సరెండర్ అయిపోయినాడా. మామూలుగా దిల్ రాజుకున్న గొప్ప ఇదేంటంటే ఇండస్ట్రీలో ఒకటి ఏదైనా బ్లాక్ రాకపోతే బాగొచ్చే వరకు వదలడని, స్క్రిప్ట్ మీదనే ఎక్కువ కూర్చుంటాడని, దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అని చెప్తారు మామూలుగా. కానీ మేబీ దీంట్లో దిల్ రాజుకు కూడా కంట్రోల్ లేకపోయి ఉండొచ్చు, దిల్ రాజుకు ముందే కూడా ఐడియా ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఎవరికి బేసిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా స్క్రిప్ట్ చదివితే తెలిసిపోతుంది, లోపాలు క్లియర్గా ఉన్నాయి. ఇది బేసిక్ తప్పండి. తర్వాత ఎమోషన్స్ లేవు. ఎప్పుడైనా ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు పుష్ప 2 ఉంది, ఆ క్యారెక్టర్ స్మగ్లరా గిగ్లరా అనేది పక్కన పెడితే అతనితో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్. ఒక మామూలు కూలిగా ఉన్న అతను తన ఐడెంటిటీ కోల్పోయాడు, తన ఐడెంటిటీ కోల్పోయి తన ఐడెంటిటీ కోసం ఫైట్ చేస్తున్నాడు. అలాంటి వాడు ఆత్మాభిమానం ఎక్కువ ఉంది, అలాంటి క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యారు. సో ఇతనితో కనెక్ట్ అవ్వలే. ఇతనికి ముందు తెలియదు అసలు. ఫ్లాష్ బ్యాక్ కూడా రాంగ్ ప్లేస్మెంట్లో రివీల్ చేశారు. ముందుగానే రివీల్ చేస్తుండాలి, అది చేయలేదు. సో ఇతనికి ఏమి దాంట్లో ఎమోషన్ లేదు. వాళ్ళ అమ్మ ఏమో అదొక క్యారెక్టర్. సో ఏది కూడా స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది సినిమా ఇవ్వలేకపోయింది. అట్లాగే లవ్ ట్రాక్ ఫెయిల్యూర్ అండి దీంట్లో కంప్లీట్గా. అదంతా వేస్ట్. ఇంకొక 40 నిమిషాలు ఎత్తేసున్న సినిమాలో 2 గంటల సినిమా తీసుంటే సరిపోయేది. ఆ లవ్ ట్రాక్ అదొక అనవసరమైన, అతను ఐపీఎస్ నుంచి మళ్ళీ ఐఏఎస్కి రావడం, అదంతా వేస్ట్ అండి. దానివల్ల ఏ రకంగా ఇది లేదు. సో రెండో ప్రాబ్లం లవ్ ట్రాక్, హీరోయిన్తో కనెక్షన్ లేకపోవడం. ఎప్పుడైతే కనెక్షన్ ఉండదో వాళ్ళిద్దరు రొమాన్స్ని కూడా మనం ఎంజాయ్ చేయలేం. మనం కనెక్ట్ అవుతేనే ఎంజాయ్ చేస్తాం, అది ఎంజాయ్ చేయలేం. మూడో పాయింట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మిస్ కాకూడదండి సినిమాల్లో. ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నువ్వేమన్నా చేయగానే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. ఆ ఎలిమెంట్ దీంట్లో కంప్లీట్గా పోయింది. అది పరమ నీచంగా ఉంది. ఆ సునీల్ ట్రాక్ సైడ్కి వచ్చే కామెడీ అదైతే ఏందిరా ఇది, ఎందుకు పెట్టాడు రా శంకర్, బ్రెయిన్ ఉందా ఇతనికి లేదా అనిపిస్తుంది. అంత చీప్ కామెడీ. అది కామెడీ లేదు అసలు దాంట్లో. అదొక వికలాంగ తత్వం, దాన్ని ఎందుకు పెట్టారు. మళ్ళీ వాళ్ళ మదర్కి ఒక హీరో మదర్ కూడా ఒకటి పెట్టారు, అది ఎందుకు పెట్టారో తెలియదు. అంటే దాని పర్పస్ మనకు ఆడియన్స్కి ఆయన ఏమన్నా అనుకున్నాడేమో పర్పస్ అని మనకు అర్థం కావాలి. నువ్వు అనుకుంటే నాకేంటి, నాకు అర్థం కావాలి, నాకు కనెక్ట్ కావాలి. అంటే ఇక్కడ పుష్ప 2కి వచ్చేసప్పుడు ఇది ఎందుకు పెట్టాడంటే అతనికి ఒక అంటే హీరోకి కొన్ని మైనస్లు ఉన్నా కూడా అతను ఎట్లా ఫైట్ చేశాడు, పెద్ద వ్యవస్థలతో ఎలా ఫైట్ చేసి ఆ వ్యవస్థల్ని తన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకోగలిగాడు అనే దానికి అక్కడ ఉంది. అట్లాగే రంగస్థలంలో కూడా అతనికి చెవుడు ఉండడం అనేది హీరోకి ఒక మైనస్ ఉన్నా దాన్ని అధిగమించి ఆ ఫైట్లలో చాలా చోట్ల అతనికి అలా పెట్టగలగాలి, కనెక్ట్ చేయాలి. అదేమీ లేదండి ఈ సినిమాలో. అంటే బేసిక్ శంకర్ అయినా ఈ సినిమా తీసింది. శంకర్కి ఇవన్నీ తెలియవని నేను చెప్పట్లేదు, శంకర్ బ్రహ్మాండంగా తెలిసిన ఆయనకి. అంటే ఒక్కొక్కసారి ఫామ్ పోతుంది అంటారు ప్లేయర్స్కి. సచిన్ లాంటి వాళ్ళే ఇంత చీప్, ఇంత పనికిమాలిన గేమ్ ఆడాడని గల్లీలో క్రికెట్ ఆడేవాళ్ళు కూడా అనుకుంటారు. సో ఎప్పుడైతే గ్రిప్ పోతుందో, ఆ గ్రిప్ పోయినాక వాళ్ళకి మొత్తం కన్ఫ్యూజన్లో పడిపోతారు. అటువంటి కన్ఫ్యూజన్లో శంకర్ పడిపోయి తీసిన సినిమా ఇది. సో ఇటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు రాంగు, ఎమోషనల్ కనెక్షన్ లేదు, పాటలు కానీ లేకపోతే రొమాన్స్ కానీ హీరోయిన్ ట్రాక్ కానీ కనెక్ట్ అవ్వలేదు, ఎంటర్టైన్మెంట్ లేదండి. ఇది బేసిక్గా. అట్లాగే విలన్ కూడా ఆ ఎస్జే సూర్య రొటీన్ కామిక్ విలన్ టైపు
నేనే ఇప్పటికే 10 సినిమాల్లో చూసుంటా సేమ్ రోల్ అదే ఉంది దీంట్లో, అంతకంటే ఎక్కువ లేదు. ఈ మధ్య వచ్చిన సరిపోదా శనివారం కూడా సేమ్ క్యారెక్టర్ ఇది. సో అది కూడా రొటీన్గా ఉంది అనమాట. సో ఇలాగా ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ విలన్గా లేకపోవడం, నేను ఇందాక చెప్పిన కారణాలు ఇవన్నీ కలిపి సినిమా మనకు నచ్చకుండా ఉంది. నిజానికి పెర్ఫార్మెన్స్లు రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. మనకు అనిపిస్తుంది ఇంత మంచి యాక్టర్తో ఇలాంటి సినిమా తీసాడు ఏంటని. రామ్ చరణ్కి అయితే ఇది కెరీర్ పరంగా ప్లస్ కాదు, కానీ తనకి యాక్టింగ్ పరంగా ఖచ్చితంగా ఈ సినిమా ప్లస్ అయింది. ఆ మేరకి హెల్ప్ అయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.